బీసీలకు న్యాయం జరగాలంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పవర్లోకి రావాలని మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన మెజార్టీ అభ్యర్థులను పార్లమెంటుకు పంపాలని ఆయన రిక్వెస్ట్ చేశారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన చేసి అన్ని కులాలకు న్యాయం చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని, అందుకే ప్రజలంతా కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని కోరారు. ముఖ్యంగా బీసీలకు న్యాయం జరగాలంటే కులగణన చేయాల్సిందేనని నొక్కి చెప్పారు. రాహుల్ గాంధీ కులగణన చేస్తామన్న హామీ తప్పకుండా అమలు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సకల ప్రజలు సంపూర్ణమైన ఆనందంతో జీవించాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని వివరించారు. మాట నిలబెట్టుకునే తత్వం ఇందిరమ్మ కుటుంబంలో ఉన్నదని, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పి అధికారంలోకి రాగానే అమలు ప్రక్రియ మొదలు పెట్టామని వి హనుమంతరావు అన్నారు. రాష్ట్రంలో తాము ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టినా ఓడిపోయామన్న భావన బీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. నేటి జన్ చేసిన సూచన ఉత్తమమైనదని, అతడి ఆలోచనతో తాను ఏకీభవిస్తున్నట్టు తెలిపారు. కనీసం కేసీఆర్ పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు ఆ 32 యూట్యూబ్ ఛానళ్లను ఉపయోగించబడేవని ఆ నేటి జన్ అభిప్రాయపడ్డాడని, ఆలోచిస్తేంటే ఆ నేటి జన్ అభిప్రాయం సబబుగానే కనిపిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. 32 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని ఉంటే దుష్ప్రచారాన్ని ఎదుర్కోవడం సులభమయ్యేదని అభిప్రాయపడ్డారు. ఇచ్చిన గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి తీరాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు చూస్తే అనేక అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు. 100 రోజుల్లో గ్యారంటీలని అమలు చేస్తామని చెప్పారని, వచ్చే ఏడాది మార్చి 17తో 100 రోజుల పూర్తవుతాయని వెల్లడించారు. అయితే ఈలోపే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉందని, ఎన్నికల కోడ్ పేరుతో గ్యారంటీల అమలును జాప్యం చేయొద్దని అన్నారు. దరఖాస్తులతో కోడ్ వరకు సాగతీసి కోడ్ను సాకుగా చూపి హామీలను అమలు చేయాలని అనిపిస్తుందన్నారు. బడ్జెట్ పెట్టకుండా ఓట్ అండ్ అకౌంట్ పెట్టి దాటవేస్తారేమోనని అని చెప్పారు. ఫిబ్రవరిలోనే పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. గైడ్లైన్స్ లేకుండా దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. నిజానికి మొదట గైడ్లైన్స్ విడుదల చేయాలని, అలా ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు. 6 గ్యారంటీలను ఎప్పటి నుంచి అమలు చేస్తారనే స్పష్టత లేదన్నారు. కోడ్ ఇబ్బంది రావద్దు అంటే పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 3వ వారం లోపు నిబంధనలు విడుదల చేసి ఉత్తర్వులు ఇవ్వాలి. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని కోరారు. రైతులకు బోనస్ ఇవ్వడంపై ఇప్పుడే నిర్ణయం తీసుకుని జీవో ఇవ్వాలని చెప్పారు. ఇప్పటి వరకు ఎంత రైతు బంధు వేశారో వైట్ పేపర్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మహాలక్ష్మి పథకం కారణంగా సిటీ బస్సుల్లో రద్దీ పెరగడంతో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జారీ చేస్తున్న ఫ్యామిలీ 24 T6 టికెట్ల జారీని నిలిపివేసింది. ఈ విషయాన్ని ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ ఎక్స్ ద్వారా వెల్లడించారు. టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికులు తమ గుర్తింపు కార్డులను కండక్టర్కు చూపించాల్సి ఉంటుంది. వారి వయసును టికెట్లో కండక్టర్ నమోదు చేయాల్సి ఉంటుంది. బస్సులో ప్రస్తుతం నెలకొన్న రద్దీ కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యమవుతుంది. ఇది అంతిమంగా ప్రయాణ సమయంపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఫ్యామిలీ 24 T6 టికెట్లను ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్టు సజ్జనర్ తెలిపారు. బీసీ కులాల గణన ద్వారానే బీసీలకు రాజకీయ వాటా దక్కుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు బీసీల కులగణను వెంటనే చేపట్టాలని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే బీసీ కులగణను నిర్వహించి బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి హామీని ఇచ్చారని జాజుల గుర్తు చేశారు. అయితే జనవరి 31న సర్పంచ్ల పదవీ కాలం ముగియనుండటంతో ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించిందని తెలిపారు. రిజర్వేషన్లను పెంచకుండా ఎన్నికలు నిర్వహిస్తే బీసీలు అన్యాయానికి గురవుతారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ కులగణన చేపట్టి బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగానే ఎన్నికల ప్రచారంలో కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు వరంగల్లో జరిగినటువంటి సభలో దేశంలో ఎన్నికలు జరిగి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన చేపడతాం, ఆలోపు తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీ కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్ను 42% పెంచుతామని చెప్పి రాహుల్ గాంధీ గారు స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. రాహుల్ గాంధీ గారి హామీ ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే కులగణన సమగ్ర కులగణన చేపట్టాలని చెప్పి
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము యావత్ బీసీ సమాజం పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 12,751 మంది సర్పంచ్ ఎన్నికలకు, గ్రామ పంచాయతీ ఎన్నికలకు జనవరి 31వ తేదీ వరకు వారి పదవి కాలం ముగుస్తుంది. ఆ లోపు ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను ఇలా ప్రారంభించడం జరిగింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కీలకమైన ఫ్లైఓవర్లు, ఔటర్ రింగ్ రోడ్డుపై గట్టి ఆంక్షలు, నిఘా ఏర్పాటు చేశామని సైబరాబాద్ డీసీపీ శ్రీనివాసరావు చెప్పారు. ఫ్లైఓవర్లపై అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ఈ ఆర్ఆర్లో గూడ్స్ రవాణాకు ఆంక్షలు లేవన్నారు. పలు చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రగ్స్ డిటెక్షన్ డ్రైవ్లు చేపడుతున్నాం అంటున్న శ్రీనివాసరావుతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం ఎవరికి ఇబ్బంది కాకుండా అక్కడ ఫ్లైఓవర్లలో, రోడ్లలో తగిన చర్యలు, తగిన జాగ్రత్తలు పాటించాలని సైబరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు. మనతో సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి శ్రీనివాసరావు గారు, సైబరాబాద్ పరిధిలో ఎక్కడెక్కడ ఏవి బంద్ పెడతారు, ఏవి అనుమతి ఉంటాయి, రాత్రిపూట వేళల్లో నిబంధనలు ఏంటి? ఓకే, ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా మన సైబరాబాద్ కమిషనర్ పరిధిలో మనకు ముఖ్యంగా మన దగ్గర ఓఆర్ఆర్ ఉన్నది, దాంతోపాటు పివిఎన్ఆర్ హైవే ఉన్నది, ఎక్స్ప్రెస్ హైవే ఉంది. ఈ రెండు కూడా మనకి ఈరోజు నైట్ 10 o'clock నుంచి ఉదయం 5 o'clock వరకు క్లోజ్ ఉంటుంది, కంప్లీట్ క్లోజ్ ఉంటుంది. ఏమైనా ఎయిర్పోర్ట్ వాళ్ళని అర్జెంట్ వాళ్ళు ఉంటే వాళ్ళు మనకు వాళ్ళ దగ్గర ఏమైనా ప్రూఫ్ని చూపిస్తే మనం వదులుతాము. దాంతోపాటు మన సైబరాబాద్లో అన్ని ఆల్ ఫ్లైఓవర్స్, శిల్పా ఫ్లైఓవర్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, బయోడైవర్సిటీ ఫ్లైఓవర్, షేక్పేట్ ఫ్లైఓవర్, మైండ్ స్పేస్ ఫ్లైఓవర్, ఇంక్లూడింగ్ మన సైబర్ డ్రైవర్ ఫ్లైఓవర్, కేబుల్ బ్రిడ్జ్, ఇవన్నీ కూడా మనకు నైట్ 11 o'clock నుంచి ఎర్లీ మార్నింగ్ 5 వరకు కంప్లీట్ క్లోజ్ ఉంటాయి. సో అందుకని ప్రయాణికులు అందరూ ఆల్రెడీ చూసుకోవాలి, పబ్లిక్ చూసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా పెడుతున్నాం, ప్రతి చోట పెడుతున్నాం. ప్రతి రోడ్డు పైన డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము. దీనికోసం మనం దాదాపు 500 మంది సిబ్బంది మనం నియమించడం జరిగింది. వీళ్ళందరూ కూడా 8 o'clock, ఈరోజు 8 PM నుంచి రేపు మార్నింగ్ వరకు కంప్లీట్గా డ్యూటీ మీద ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన ఖచ్చితంగా పట్టబడతారు. దాంతోపాటు ర్యాష్ డ్రైవింగ్ కానీ, ట్రిపుల్ రైడింగ్ ఇలాంటివి కూడా చేసే వాళ్ళని కూడా స్పెషల్గా కొన్ని కెమెరాస్ అరేంజ్ చేయడం జరిగింది. వాటి ద్వారా కూడా గుర్తించి వాళ్ళపై కూడా కఠిన చర్యలు తీసుకోబడుతుంది. అంటే ఈసారి డ్రంక్ డిటెక్షన్ డ్రైవ్ కూడా ఉంటుందని అంటున్నారు. అది ఎట్లా ఉండబోతుంది? అదే డ్రగ్స్ డిటెక్షన్. అసలు డ్రగ్స్ సంబంధించి కూడా మనకు కొన్ని పరికరాలు వచ్చాయి మన టీఎస్ ల్యాబ్ నుంచి. అవి కూడా ఈరోజు మనం ఇంపార్టెంట్ ప్లేస్లలో పెట్టేసి ఉపయోగించడం జరుగుతుంది. ఏమైనా పట్టబడితే వాళ్ళ NDPS యాక్ట్ ప్రకారం వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే అంటే ప్రయాణికులు రాత్రిపూట ఓఆర్ఆర్లో ప్రయాణించే వాళ్ళు ఖచ్చితంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి టికెట్లు చూపించాలంటున్నారు. కాకపోతే ఇంకా అంబులెన్స్లు అట్లాంటి ఇతర అత్యవసర సదుపాయాలకు ఏమైనా మార్గదర్శకాలు ఉన్నాయా? అంబులెన్స్ ఇట్లాంటి వాటి మనం ఎలా చేస్తాము, అంబులెన్స్ చేస్తాము. దాంతోపాటు పెద్ద వాహనాలకైతే ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు, హెవీ వెహికల్స్కి ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు. ఓన్లీ మన లైట్ వెహికల్స్, కార్స్, వీటి వాటికి ఉంటుంది. ఏం అంబులెన్స్ ఉంటే మనం వదిలేస్తాము. దాంతోపాటు ఏమైనా ఎమర్జెన్సీ కానీ లేకపోతే ఎయిర్పోర్ట్ పోయే వాళ్ళు, అర్జెంట్ వాళ్ళకు కూడా మనం బయట నుంచి ఎలా చేస్తాము. జనరల్ పోయే పబ్లిక్ మాత్రం అనుమతించాము. ఫ్లైఓవర్ల మీద మామూలుగా కాలినడకన వెళ్ళి సెలబ్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అట్లాంటి వాటిని ఎట్లా అరికడతారు? అయితే మరి ఏంటంటే పార్క్ చేసుకొని పోవచ్చు, బట్ నడవచ్చు. కానీ కేక్ కటింగ్ వీటికి అయితే అలా చేయము. ఓన్లీ నడుచుకుంటూ పోతా అంటే నో ప్రాబ్లం, వాళ్ళ పబ్లిక్ అది దాన్ని ఎలా చేస్తాం. కానీ కేక్ కటింగ్ చేయడం, సెలబ్రేషన్ చేస్తామంటే మాత్రం 30% అనుమతించాం. థ్యాంక్ యూ. ఇది ట్రాఫిక్ పరంగా ఫ్లైఓవర్లలో రోడ్ల పైన ఎలాంటి జాగ్రత్తలు ఉండాలి అనేది శ్రీనివాసరావు ట్రాఫిక్ డీసీపీ చెప్తున్న పరిస్థితి. సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎక్కడైతే ఏ ఫ్లైఓవర్లు, ఓఆర్ఆర్ అలాగే పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ ఇలాంటివి అన్నీ కూడా నిబంధనలు, ఖచ్చితమైన నిబంధనలు ఉన్నాయి. నిబంధనల మేరకు ప్రజలు నడుచుకొని సహకరించాలని కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. బహుముఖ సాహిత్య ప్రతిభాశీలి చిల్లర భవానీదేవి అని ప్రముఖ కవి, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ఆచార్య ఎన్ గోపి అన్నారు. హైదరాబాద్లోని చిక్కడపల్లిలో ప్రముఖులకు అవార్డులు అందజేశారు. త్యాగరాజ గణసభ కళా సుబ్బారావు కళావేదికన రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి జాతీయ పురస్కార ప్రదానం నిర్వహించారు. వంశీ రామరాజు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. చిల్లర భవానీదేవికి ఆచార్య గోపి పురస్కారం ప్రదానం చేసి సత్కరించారు. సీతాదేవికి ప్రభుత్వ అవార్డు రాకుండా ప్రజల మన్ననలు పొందటమే గొప్ప రికార్డు అని ఆయన అన్నారు. కొత్త సంవత్సర వేడుకలను జరుపుకునే వారు నిబంధనలకు లోబడి చేసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి అన్నారు. ప్రజలు సురక్షితంగా కుటుంబ సభ్యుల సంతోషాన్ని దృష్టిలో పెట్టుకుని జరుపుకోవాలన్నారు. పబ్లిక్ ప్లేస్లలో సంబరాలు చేసుకునేవారు చట్టానికి లోబడి చేసుకోవాలన్నారు. ఈ రాత్రి నుండి కొన్ని ట్రాఫిక్ నిబంధనలు ఉంటాయని, ఫ్లైఓవర్లు మూసివేస్తాము, ఓఆర్ఆర్ కూడా మూసివేస్తామని తెలిపారు. ఎయిర్పోర్టుకి వెళ్లేవారు టికెట్ చూపించి ఓఆర్ఆర్లో వెళ్లాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనిఖీలు ముమ్మరంగా చేస్తామని చెప్పారు.
పబ్లిక్ ప్లేస్లలో సంబరాలు చేసుకునేవారు చట్టానికి లోబడి చేసుకోవాలన్నారు. ఈ రాత్రి నుండి కొన్ని ట్రాఫిక్ నిబంధనలు ఉంటాయని, ఫ్లైఓవర్లు మూసివేస్తాము, ఓఆర్ఆర్ కూడా మూసివేస్తామని తెలిపారు. ఎయిర్పోర్టుకి వెళ్లేవారు టికెట్ చూపించి ఓఆర్ఆర్లో వెళ్లాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనిఖీలు ముమ్మరంగా చేస్తామని చెప్పారు. One of the main ways one can make it happy for everybody is to celebrate, but celebrate within boundaries of law. And చట్టం పరిధిలో సెలబ్రేట్ చేయడం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఎవరికి కూడా ఇన్కన్వీనియన్స్ కలగదు అండ్ అందరికీ ఒక మంచి అట్మాస్ఫియర్ కూడా అవుతుంది. సో దట్ పీపుల్ కమ్ స్మూత్లీ సెలబ్రేట్ ద ఈవెంట్ అండ్ గో హోమ్ సేఫ్లీ. సో దానికోసం డెఫినెట్లీ వెన్ it has such a large number of people వచ్చి సెలబ్రేట్ చేస్తారు. సో చట్టాల్లో there are certain things దానికి నేను రీట్రేట్ చేస్తాము. అండ్ ఫర్ కన్వీనియన్స్ అండ్ సేఫ్టీ మనం కొన్ని స్టెప్స్ తీసుకున్నాం, అది కూడా నేను చెప్తాను. సో కమింగ్ టు ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, బికాస్ దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పీపుల్ విల్ బీ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్. సో దానికోసం certain closures, road closures, కొన్ని ఫ్లైఓవర్స్ క్లోజర్స్, కొన్ని రూట్ రెస్ట్రిక్షన్స్ అవన్నీ పెట్టడం జరిగింది. అది డీసీపీ ట్రాఫిక్ త్రూ అ ప్రెస్ నోట్ 3-4 days బ్యాక్ అది రిలీజ్ చేశారు. ఐ హోప్ ఎవ్రీబడి హ్యాస్ ద రెస్ట్రిక్షన్స్. అది బాగానే ప్రెస్లో కవర్ కూడా అయింది అండ్ బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో మేము చూసాము. సో ఫర్ యువర్ కన్వీనియన్స్ ఇంకోసారి అది కూడా ఇచ్చేస్తాం. Major flyovers and ORR, PVNR will be closed. ORR will be closed only for light vehicles, goods vehicles and other such commercial vehicles will be allowed to fly. People airport elna valki valla ticket gani boarding pass gani chupiste, they will be allowed to go on ORR. ఈ టైమింగ్స్ విల్ బీ ఫ్రమ్ రెస్ట్రిక్షన్స్ విల్ బీ ఫ్రమ్ 10 o'clock at night to 5 in the morning. So this న్యూ ఇయర్ వేడుకల్లో అసాంఘిక కార్యకలాపాలు, ప్రమాదాలు జరగకుండా రాష్ట్ర పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. ప్రధానంగా డ్రగ్స్ అక్రమ వాడకం కట్టడిని చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఇటీవల ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఇదే అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశాలు ఇవ్వడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది అంశంపై మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. న్యూ ఇయర్ వేడుకల ముసుగులో సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపైన పోలీసులు గట్టి నిఘా బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనబడతా ఉంది. రాష్ట్రమంతా ఒక ఎత్తు అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 3 కమిషనరేట్లు పరిధిలో ఈ సంఘ విద్రోహ చర్యలను నియంత్రించడం, అరికట్టడంలో మరో ఎత్తుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తరచూ డ్రగ్ కేసులతో ఒక సంచలనాలు రేపినటువంటి సంచలనాల కేంద్రమైనటువంటి గ్రేటర్ హైదరాబాదులో ఈసారి న్యూ ఇయర్ వేడుకల్లో గట్టి బందోబస్తు, నిఘా చర్యలు, ఎలాంటి సంఘ వ్యతిరేక చర్యలు జరగకుండా చూడాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఒక ఆదేశాలు ఇవ్వడంతో ఈ నేపథ్యంలో మరింత అప్రమత్తమైంది పోలీస్ శాఖ. గ్రేటర్ హైదరాబాద్లోని 3 కమిషనరేట్ల పరిధిలో గట్టి బందోబస్తులు, అలాగే తగిన చర్యలు ఏవైతే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏ చర్యలు తీసుకోవాలో అటు ఫ్లైఓవర్ల పైన నియంత్రణ కావచ్చు, అలాగే రోడ్లపైన రాత్రి 1 తర్వాత బందోబస్తు కావచ్చు, అలాగే సంఘ విద్రోహ చర్యలు ముందుగానే జరగకుండా పబ్బులలో, ఫామ్ హౌస్లలో సోదాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి, ఇప్పటికే కొనసాగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు రాత్రి అర్ధరాత్రి వరకు కూడా ఈ నిఘా కొనసాగుతూ ఉంది. గట్టి నిఘా అంటే అందుబాటులో ఉన్న ఆధునిక పరిజ్ఞానం కూడా దీనికి ఉపయోగించుకొని ఎలాంటి సంఘ విద్రోహ చర్యలు జరగకుండా సామాన్య ప్రజలకు అంటే వేడుకలు జరుపుకునే సామాన్య ప్రజలకు వేడుకల వల్ల ఎలాంటి ఇబ్బందులు కాకుండా కూడా చూడాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటికే డ్రంక్ అండ్ డ్రైవ్ ఒక ప్లాన్ చేసిన పరిస్థితి. మరోవైపు డ్రగ్స్ డిటెక్షన్ కిట్లు కూడా వచ్చాయి. ఈసారి కొత్తగా డ్రగ్స్ డిటెక్షన్ కూడా చేపట్టబోతున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు. కాబట్టి సంఘ విద్రోహుల ఆట కట్టించడానికి మాత్రం పోలీస్ శాఖ గతంలో ఎన్నడూ లేని స్థాయిలో సిద్ధమైందని మనకు తెలుస్తూ ఉంది. ఇదే కొనసాగితే కనుక చాలా వరకు నేరాలు, ప్రమాదాలు తగ్గే అవకాశం అయితే ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్.
నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో హైదరాబాద్లోని ట్రై పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు ఫ్లైఓవర్స్ మూసివేయనున్నారు. ఆదివారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు నగర పోలీసులు చేపట్టారు. నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా నగరంలో సైబరాబాద్ పరిధిలో ఫ్లైఓవర్లు, రోడ్డు మార్గాలను మూసివేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు, పీవీ ఎక్స్ప్రెస్ వేపై రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విమానాశ్రయం వెళ్లే వాహనాలకు తప్ప ఇతర లైట్ మోటార్ వాహనాలకు అనుమతి లేదని వెల్లడించారు. నగరంలో చాలా మంది యువత ట్యాంక్ బండ్ వద్ద న్యూ ఇయర్ వేడుకలు చేసుకోవడానికి వస్తారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముఖ్యంగా నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లేవారు ఖచ్చితంగా విమానం టికెట్ చూపిస్తే పీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ పైకి అనుమతిస్తారని వివరించారు. మహిళల ఉచిత రవాణాతో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్ల సమస్యలపై యూనియన్ల నేతలతో బీఆర్ఎస్ కార్మిక నేతలు భేటీ అయ్యారు. వచ్చే నెల 3న భిక్షాటన, 7న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ప్రకటించారు. ఒక నివేదికను తయారు చేసే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సమర్పిస్తామంటున్న టీఆర్ఎస్ కార్మిక సంఘం నేతల కార్యాచరణపై మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఆటో కార్మికులకు తాజాగా ఎదురవుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన అధ్యయనం చేయడానికి టీఆర్ఎస్ కార్మిక విభాగం టాటూ ఒక అధ్యయన కమిటీ ద్వారా ఆటో డ్రైవర్లతో భేటీ అయింది. ఆ భేటీ వివరాలు ఏంది, ఆ నాయకుల పక్షాన్ని వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి రాంబాబు గారు, ఆటో కార్మికులతో సంఘాల నాయకులతో భేటీ అయ్యారు, ఏ విషయాలు తెలుస్తున్నాయి? మాకు జనరల్గా ఈ ఆటో కార్మికులందరినీ కూడా అడ్డల మీదకి వెళ్ళి తిరిగాము, జిల్లాలలో కూడా మాట్లాడాము. పరిస్థితులు చూస్తుంటే చాలా ఇబ్బందికరంగా వాళ్ళు చెప్తున్నారు. ఒకటి ఏమిటంటే వాళ్ళకు రోజువారీగా నిరుద్యోగులు వచ్చి హైదరాబాద్ వచ్చి 300 రూపాయల రెంట్కు ఒక ఆటో తీసుకొని తెల్లవారి వెళ్ళేటప్పుడు ఆ ఆటో ఇచ్చి ఆ 300 ఇచ్చిపోతే మళ్ళీ వచ్చినప్పుడు ఆటో వేయటం, మళ్ళీ అతన్ని నమ్మి అతనికి ఆ పని దొరకటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రోజంతా కూర్చున్నా కూడా ఆ 300 రావడంలా, దానివల్ల అతనికి చాలా ఇన్కన్వీనియంట్ అవుతున్నది, ఆయనకు ఆ బతుకు పోయింది. తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఎట్లుందనంటే దగ్గర విలేజెస్ ఉండేవి. ఈ విలేజెస్లో ఉన్నవాళ్ళు ఏందనంటే బస్సు కోసం చూడకుండా వచ్చి డైరెక్ట్గా ఆటోలో 4-5 మాట్లాడుకోవడం, ఆ ఆటో వచ్చి ఆ పట్టణానికో మండల కేంద్రానికో వచ్చేసి ఆ వస్తువులు అవి కొనుక్కొని పోయేది. ఇప్పుడు వాళ్ళు కూడా రావడంలే, బస్ కోసం వెయిట్ చేసి వాళ్ళు ఉండడం వల్ల అక్కడ అది తప్ప వాళ్ళకి ఇంకో ఆధారం లేదు ఆటో డ్రైవర్కి. అట్లా కూడా వాళ్ళ బతుకుపోయింది. ఇంకో విచిత్రంగా పోతూ ఉంది. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడు సికింద్రాబాద్ రేతిబోలి ఉన్నది, ఆ రేతిబోలి కాడ బండి పెట్టుకుంటే సీతాఫల్ మండి ఇట్లా పోయేటోళ్ళకి ప్రతి 15 నిమిషాలకు వాళ్ళకు ఒక ఫ్రీక్వెన్సీలో వాళ్ళు ప్యాసింజర్స్ వచ్చి ఎక్కేది, వీళ్ళు వెళ్ళిపోయేది. అట్లా ఒక 60-70 బండ్లు అక్కడ దాని మీద ఆధారపడి బతికేది. ఇప్పుడు ఏమైపోయింది, బస్సులు ఎక్కడం వల్ల ఈ 15-20 నిమిషాల ఫ్రీక్వెన్సీలో వాళ్ళు పోలేకపోయేటప్పటికి ఆటోలన్నీ వచ్చి అక్కడ గుమ్ముగూడుతున్నాయి. గుమ్ముగూడేటప్పటికి పోలీసు వాళ్ళు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అని చెప్పేసి అక్కడ ఎల్లగొడుతున్నారు. అంటే ఈ ఉచిత బస్సు వల్ల వీళ్ళకు వ్యాపారం జరగకపోవడం వల్ల డిఫరెంట్ యాంగిల్స్లో ఆటో డ్రైవర్లకు సమస్యలు అనేవి బాగా పెరిగిపోతూ ఉన్నాయి. అందుకనే మేము ఇవాళ ప్రభుత్వాన్ని చెప్పదలుచుకుంది ఏంటంటే ఆలోచించకుండానే ఏది పడితే అది పథకం పెట్టేసేసి ఆ పథకం యొక్క రిఫ్లెక్షన్స్ ఏంటో అర్థం చేసుకోకుండా సమాజం మీద ఈ రకంగా ఇబ్బందులు పెట్టడం అనేది అంత సరైనది కాదు. ఇది నేను ప్రభుత్వం సరిగా ఆలోచించి పెట్టిందని నేను అనుకోవటం లేదు. దీన్ని పరిశీలించాలా, వీళ్ళ బతుకు సంబంధించిన విషయంలో ఏదో ఒక రకమైన ఆధారాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూపించాల్సిన అవసరం ఉన్నది అని మేము ఇలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అలాగే టీఆర్ఎస్ కార్మిక విభాగం నేత రూప్ సింగ్ ఉన్నారు. చెప్పండి రూప్ సింగ్ గారు, ప్రభుత్వం ఇప్పటికే ఆటో కార్మికుల గురించి కూడా ఆలోచిస్తున్నాము, మేము న్యాయం చేస్తాము అని చెప్తున్న పరిస్థితి, దీన్ని ఎట్లా చూస్తారు? న్యాయం చేస్తామనేటువంటిది మాటలతోనే చెప్పారు తప్ప ఆచరణలో ఇప్పటివరకు ఎటువంటి అడుగులు వేయలేదు సరికదా. రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు కూడా ఆయన పరిశీలిస్తామనేటువంటి మాట చెప్పకుండా ఇవాళ గాంధీ భవన్ పక్కన నేను ఒక 5 రూపాయల చొప్పున భోజనం ఇచ్చేటువంటి హోటల్ పెడతాను, చుట్టుపక్కన ఉన్నటువంటి హోటల్స్లో వాళ్ళు మా గిరాకీ దెబ్బతీస్తున్నామని వాపోతే మేము బాధ్యులం అవుతామని ఆటో వృత్తిని ఎద్దేవా చేసినటువంటి పదాలతో మాట్లాడారు. అలాగే ఆటో డ్రైవర్లలో ఇప్పుడే రాంబాబు అన్న చెప్పినట్టు రకరకాల కోణాలలో ఇబ్బందులు పడుతున్నారు. సిటీలలో చార్మినార్ సెంటర్గా అనుకోండి, లేకపోతే బస్ జేబీఎస్, లేకపోతే ఇమ్లీ బస్ స్టేషన్ లాంటి ఏరియాల్లో ప్రయాణికులు వచ్చి ఆటోను వాడుకొని వాళ్ళ హాస్పిటళ్లకు లేదా వాళ్ళ గమ్యస్థానాలకు పోయేటువంటి వాళ్ళు ఇప్పుడు బస్సులలో అంతా మహిళలు ఫ్రీగా వెళ్ళిపోవడం వల్ల పూర్తిగా వాళ్ళ వృత్తి దెబ్బతిన్నది, వాళ్ళు బతకలేనటువంటి పరిస్థితులు వచ్చినాయి. అంటే ఇప్పుడు ఈ అధ్యయనం నివేదిక ఎవరికి సమర్పిస్తారు, దాని తర్వాత కార్యక్రమాలు ఏముంటాయి?
అంటే ఈ సమాచారాన్ని మేము సేకరించినటువంటి సమాచారాన్ని అంతా కూడా ఒక నివేదిక రూపంలో రేపా లేకపోతే ఎల్లుండి మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారికి సమర్పిస్తాం. అంటే ఆటో కార్మికులందరినీ పార్టీ పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వం మీద తగినటువంటి ప్రెషర్ చేసి పరిష్కారం చేయడానికి పార్టీ పరంగా కృషి చేస్తారు. అదేవిధంగా మేము బీఆర్టీయూ కార్మిక విభాగం పక్షాన మాకున్నటువంటి అనుబంధ ఆటో యూనియన్ పక్షాన తగినటువంటి కార్యాచరణను తీసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం. ఇది మొత్తం మీద ప్రభుత్వం ప్రత్యామ్నాయం అనే దాంట్లో అర్థం లేదు, అది ఒక మాటలతోటే కాలయాపన చేసే విధంగా ఉంది. అలాగే రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు కూడా ఆటో వృత్తిని అవమానించేకరంగా ఉన్నాయని టీఆర్ఎస్ కార్మిక నేతలు అంటున్న పరిస్థితి. అదేవిధంగా జనవరి 3న నుంచి 3న ఒక కార్యక్రమం, నిరసన కార్యక్రమం భిక్షాటన చేస్తామంటున్నారు. అలాగే 7వ తారీఖున మరో నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తామని కూడా ప్రకటిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. సంతోషకరమైన వాతావరణం న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకోవాలని సూచించిన న్యూ ఇయర్స్ పై రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. మొదటి రోజున నేరస్తునిగా మిగిలిపోకండి అని ప్రజలకు సిపి సూచించారు. నాగోల్, కామినేని సాగర్ రింగ్ రోడ్లలో ఉన్న ఫ్లైఓవర్లను రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు మూసివేయడం జరుగుతుందని తెలిపారు. రాత్రి 1 గంట వరకు పర్మిషన్ ఇచ్చామో దానికి అనుగుణంగా సెలబ్రేషన్స్ జరుపుకోవాలని వెల్లడించారు. పోలీస్ అధికారులు మేము ఏం కోరుకుంటున్నామంటే మీరు న్యూ ఇయర్ చాలా సంతోషమైన వాతావరణం సెలబ్రేట్ చేసుకోవాలి. అది మీరు చాలా ఆనందమైన వాతావరణంలో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. కానీ చట్ట పరిధిలో సెలబ్రేట్ చేసుకోవాలి. 80% కూడా మేము ఇచ్చినటువంటి కండిషన్స్ ఏవైతే ఇచ్చామో అవి వైలేట్ చేయొద్దు. 1 గంట కన్నా మించి ఏ ప్లేస్ లో కూడా మేము పర్మిషన్ చట్టంలో మొదటి పోలీస్ మాన్యువల్ ఉన్నటువంటి విధానం ఫాలో చేస్తూ వాళ్లకు పోలీస్ పర్స్పెక్టివ్ నుంచి పాజిటివ్గా మేము ట్రీట్ చేస్తామని చెప్పాం. అంతేకాకుండా ఫ్రెండ్లీ పోలీస్ ఆస్పెక్ట్ లో ఈ 1% ఆఫ్ పీపుల్ హూమ్ అగేన్స్ట్ దీస్ పీపుల్, సో వీ వాంట్ చేంజ్ దెమ్. సో 99% పీపుల్ మంచి వాళ్ళు ఉంటారు, 1% నెగిటివ్ పర్స్పెక్టివ్ సొసైటీలో బిహేవ్ చేస్తారు. వాళ్ళకి అగెన్స్ట్ గా మేము ఉంటాం, వాళ్ళకి అగెన్స్ట్ గా మేము ఉంటాం. కాబట్టి ఆ 1% లో మీరు ఉండదు, మీరు మార్పు తీసుకురావాలని చెప్పాం. అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మంచి అధికారులు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మనం ఏకే మోదీ గారు చూసాం సార్, 2 పిల్లలు కూడా ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఇప్పుడు అవినాష్ మోదీ హైదరాబాద్ సిటీగా ఉన్నారు, అలానే అభిజిత్ మహంతి ఆయన కూడా కరీంనగర్ సిటీగా ఉన్నారు. ఇలా ఒక అధికారి చూసి వాళ్ళ పిల్లలు కూడా నాన్న యొక్క మంచి ఉన్నతమైనటువంటి ప్రమాణంతో ఉన్నప్పుడు పిల్లలు కూడా అలా అవుతారు. నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీ సోమవారం హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో పాఠశాలకు సెలవు ప్రకటించారు. ముందుగా తెలంగాణ ప్రభుత్వం జనవరి 1వ తేదీని సాధారణ సెలవు దినంగా పేర్కొంటూ సెలవుల జాబితాను విడుదల చేసింది. జనవరిలో హైదరాబాద్, తెలంగాణలోని ఇతర జిల్లాలోని పాఠశాలకు 14, 15, 26 తేదీల్లో సెలవులు ఉంటాయి. జనవరి 14న భోగికి పాఠశాలలు మూతపడనుండగా 15, 26వ తేదీల్లో సంక్రాంతి, గణతంత్ర దినోత్సవం సెలవులు రానున్నాయి. అదనంగా కనుమ దృష్ట్యా 16వ తేదీన ఐచ్ఛిక సెలవు ఉంది. హైదరాబాద్, తెలంగాణలోని ఇతర జిల్లాలోని పాఠశాలలు మార్చి 2024లో జరగనున్న సీనియర్ సెకండరీ సర్టిఫికేట్ ఎస్ఎస్సీ పరీక్షకు సిద్ధమవుతున్నాయి. విద్యాశాఖ ఇటీవల విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం ఎస్ఎస్సీ పరీక్షలు మార్చి 18 సోమవారం ప్రారంభమై మంగళవారం ఏప్రిల్ 2న ముగుస్తాయి. తెలంగాణలో 2 నెలలుగా కొనసాగుతున్న రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కీలక ప్రకటన చేసింది. రేషన్ కార్డుల ఈకేవైసీకి జనవరి 31 తుది గడువని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. లబ్ధిదారులు గడువులోగా ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అప్రమత్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియ 70.80% పూర్తయిందని వెల్లడించారు. 87.81% నమోదుతో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రథమ స్థానంలో, అతి తక్కువగా 54.17%తో వనపర్తి జిల్లా చివరి స్థానాల్లో నిలిచాయని ఉత్తర్వుల్లో తెలిపారు. రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియలో భాగంగా ఆధార్ ధృవీకరణ, వేలి ముద్రలు, కంటిపాప గుర్తింపును చౌకధరల దుకాణాల్లో డీలర్లు సేకరిస్తున్నారు. రేషన్ కార్డు కేవైసీకి సెప్టెంబర్ 30తో అయిపోయిందని, కేవైసీ చేయించుకొని వారికి రేషన్ కార్డులు తొలగిస్తారని ప్రచారం జరుగుతుంది. దీంతో రేషన్ కార్డు లబ్ధిదారులు ఆందోళన చెందారు. దీంతో పౌర సరఫరాల శాఖ అప్రమత్తమైంది.